హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో ఏంటంటే నేను ఎవ్రీడే మేకప్ ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నానండి. సో నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను. దాని తర్వాత నేను కొంచెం అలోవెరా జెల్ తీసుకొని రాసుకుంటున్నానండి. ఇది ఎందుకు అని అంటే మనకి ఇది ఒక ప్రైమర్ లాగా యూజ్ అవుతుంది. అంటే మనం దీనిపైన ఏ మేకప్ వేసుకున్నా సరే మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర పతాంజలి అలోవెరా జెల్ ఉండాలని రూల్ ఏం లేదు. ఏ అలోవెరా జెల్ అయినా పర్వాలేదు. అలోవెరా జెల్ లేకపోతే రోజ్ వాటర్ అయినా కానీ యూజ్ చేయొచ్చు. సో నేను ఎప్పుడు పతాంజలి అలోవెరా జెల్ యూజ్ చేస్తానండి. స్కిన్ టు స్కిన్ డిపెండ్ అయి ఉంటుంది కదా. సో మీ స్కిన్ ఏదైతే సూట్ అవుతుందో అది మీరు యూజ్ చేయొచ్చు. సో ఇది పెట్టేసుకున్న తర్వాత మనం ఒక 20 to 30 seconds దీన్ని ఆరనివ్వాలండి. ఇది ఆరిపోయిన తర్వాత మీకు ఇష్టమైన ఫెయిర్నెస్ క్రీమ్ మీరు యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ హిమాలయ యూజ్ చేస్తున్నానండి. ఇది వరకు పతాంజలి యూజ్ చేసేదాన్ని, బట్ పతాంజలి నాకు అంతగా నచ్చలేదు. నాకేమీ పెద్ద రిజల్ట్ ఏం కనిపించేది కాదు. రిజల్ట్ అంటే ఈ ఫెయిర్నెస్ క్రీమ్లు అన్నీ కూడా మనకి ఇన్స్టెంట్గా ఫెయిర్ని ఇస్తాయి తప్ప పర్మనెంట్గా ఏమి ఇవ్వండి. బట్ అది ఇన్స్టెంట్గా కూడా నాకు అంతగా నచ్చేది కాదు. సో అందుకని నేను హిమాలయకి షిఫ్ట్ అయిపోయాను. బట్ మీరు హిమాలయనే యూజ్ చేయాలని రూల్ లేదు. మీ ఫేస్కి ఏది సూట్ అయితే అది మీరు ఎప్పుడు ఏది యూజ్ చేస్తారో అది మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పౌడర్ యూజ్ చేస్తున్నానండి. ఒక్కొక్కసారి వైట్ టోన్ యూజ్ చేస్తాను, ఒక్కొక్కసారి పాండ్స్ యూజ్ చేస్తానండి. ఇది కూడా మీ ఇష్టం. వైట్ టోన్ నాకు నచ్చుతుంది, సో అందుకని వైట్ టోన్ రాస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏ ఫెయిర్నెస్ క్రీమ్ రాసినా పౌడర్ రాసినా ఖచ్చితంగా ఫేస్ నుంచి మెడ వరకు ఖచ్చితంగా రాసుకోవాలండి. లేదంటే ఫేస్ ఒక కలర్లోని మెడ ఒక కలర్లోని కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను అదే చేస్తున్నాను. మొత్తం ఫేస్, చెవులు, మెడ మొత్తం అంతా కూడా రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను కాటుకు పెట్టుకుంటున్నానండి. కాటుకు ఏంటంటే నేను అసలు ఎప్పుడు పెట్టుకోనండి, నాకు అలవాట్లేదు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు పెట్టుకోను. బట్ ఈ మధ్య 2 to 3 times నేను పెట్టుకున్నాను. ఏంటంటే పెట్టుకున్నప్పుడు నాకు నిద్ర వచ్చేసినట్టు అనిపించింది. సో మానేసాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ కాటుక పెట్టుకున్నాను కదండి, కాటుక నాకు బాగుందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో ప్లీజ్ చెప్పండి. బాగుంది అని అంటే నేను రోజు పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. సో అందుకని నా దగ్గర కాటుక లేదు. ఇది మా నిత్య కోసం కొన్నానండి, అది పెట్టుకుంటున్నాను. బట్ మా నిత్యకి ఎప్పుడు పెట్టలేదు, జస్ట్ కొన్నాను కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిందీ అండి. ఈ బిందీ కూడా అందరి ఫేస్కి ఒకే టైపు సూట్ అవ్వదు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ పెట్టుకుంటూ ఉంటారు. నేనైతే ఈ రౌండ్ షేప్ యూజ్ చేస్తాను. అండ్ ఈ మోడలే ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి ప్యాకెట్ 10 rupees అండి. నెక్స్ట్ వచ్చేసి సింధూరం కూడా నేను పెట్టుకుంటాను రోజు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ హెవెన్ లిప్స్టిక్ అండి. షేడ్ నెంబర్ 4 అని రాసుంది. ఇది కొన్నప్పుడు దీంట్లో షేడ్స్ ఉంటాయని కూడా నాకు తెలియదండి, జస్ట్ నచ్చి కొనేసాను అంతే. సో బ్లూ హెవెన్ షేడ్ నెంబర్ 4 అని రాసుందండి. మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. సో లిప్స్టిక్ రాయడానికంటే ముందు మీ దగ్గర లిప్ బామ్ ఉండే వాడండి. సారీ అండి, ఆ రోజు నా దగ్గర లిప్ బామ్ అసలు లేదు అంటే దొరకలేదండి. ఎక్కడ పెట్టేసాను అసలు కనిపించలేదు, మా నిత్య ఎక్కడ పెట్టేసిందో. సో లిప్ బామ్ రాసుకుంటే మీకు లిప్స్ డ్రైగా ఉండవు అనమాట. అండ్ లిప్స్టిక్ పెట్టుకున్న తర్వాత మీరు ఏ పౌడర్ అయితే యూస్ చేస్తారో ఆ పౌడర్ని కొంచెం పైన అద్దుకోండి అలాగా, ఎందుకంటే న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. సో నేనైతే ఇలానే చేస్తాను. పౌడర్ లైట్గా అద్దుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదు. సో న్యాచురల్గా కనిపిస్తుంది అలా పెట్టుకోవడం వల్ల. ఇప్పుడైతే నా మేకప్ అనేది అయిపోయిందండి. నెక్స్ట్ నా హెయిర్ స్టైలు. ఇప్పుడు నేను చూపించే హెయిర్ స్టైల్ నేను రోజు ఇదే వేసుకుంటానండి. మ్యాక్సిమం ఎప్పుడైనా మారుస్తూ ఉంటాను. సో మార్చే హెయిర్ స్టైల్స్ ఏంటి అనేవి నేను నెక్స్ట్ వీడియోలో విడిగా హెయిర్ స్టైల్స్ అవన్నీ కూడా పెడతానండి. సో ఇప్పుడైతే నేను రోజు ఎక్కువగా వేసుకునే హెయిర్ స్టైల్ ఇది. నా ఫేస్కి కూడా ఇదే ఎక్కువ సూట్ అవుతుంది. సో అదే హెయిర్ స్టైల్ నేను ఇక్కడ వేసుకొని చూపిస్తున్నానండి. అండ్ చాలామంది హెయిర్ లీవ్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఏంటంటే హౌస్ వైఫ్స్కి ఎక్కువ హెయిర్ అల్లుకుంటేనే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మనం వంట చేస్తూ ఉంటాము, ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాము. సో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మొత్తం ఇల్లంతా హెయిర్ అయిపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ అస్తమానం లీవ్ చేసుకున్నా కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది కదా. సో అందుకని నేను ఎక్కువ హెయిర్ అల్లుకుంటాను, లేదంటే ముడి పెట్టేసుకుంటానండి. లీవ్ చేసుకోవడం అనేది చాలా రేర్. కంఫర్ట్గా ఉండదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి ఏంటంటే ఎక్కువ వంటగదిలో ఉంటే స్వెట్ పట్టేస్తుంది కదండి. సో హెయిర్ అల్లుకోవడమే బెటర్ అని నా ఫీలింగ్. బట్ ఇది కూడా మీ ఇష్టం అండి, మీ ఫేస్కి ఎలా సూట్ అయితే అలా వేసుకోండి. సో ఇక్కడైతే నేను క్లిప్ పెట్టేసాను, స్మాల్ ప్లక్చర్ లాంటిది. సో ప్లక్చర్ పెట్టేసి హెయిర్ అనేది అల్లేసుకుంటున్నానండి. సో ఇదేనండి నా సింపుల్ మేకప్. ఇది మేకప్ అని మీలో ఎవరైనా నవ్వచ్చు, బట్ నేను రోజు ఇలానే వేసుకుంటాను.
లిప్స్టిక్ అనేది రోజు వేసుకోనండి, ఎప్పుడైనా వేస్తూ ఉంటాను. నాకు నచ్చినప్పుడు ఎప్పుడైనా వేసుకోవాలనిపిస్తే వేసుకుంటాను, లేదంటే లేదు. బట్ లిప్ బామ్ మీ దగ్గర లేకపోతే వ్యాజ్లైన్ అన్నా మీరు యూస్ చేయొచ్చండి. నేను ఇక్కడ ఈ వీడియోలో చూపించలేదు, సారీ అండి. మా నిత్య ఎక్కడ పెట్టేస్తుందో దొరకలేదని చెప్పాను కదా, సో అందుకనే. అండ్ హెయిర్ అల్లేసుకున్న తర్వాత నేను డ్రెస్ మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ అనేది పెట్టేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్ అవన్నీ కూడా మీరు కావాలంటే యూస్ చేయొచ్చండి. నేనేంటంటే నా ఐబ్రోస్ బాగుంటాయని నేను అనుకుంటాను, ఎలా ఉంటాయనేది మీరే చెప్పాలి. సో అందుకని ఐబ్రో పెన్సిల్ అలాంటివి నేను డైలీ యూస్ చేయనండి. బట్ ఐబ్రోస్ని నేను కోమ్ చేసుకుంటాను. మీ దగ్గర కోమ్ లేకపోతే ఈ బేబీ బ్రష్ తోటి మీరు కోమ్ చేసుకోవచ్చు, ఈజీగా కోమ్ అవుతుంది. సో నేను ఇక్కడ అదే చేస్తున్నాను. సో ఇదే ఫ్రెండ్స్, నా ఫైనల్ లుక్ ఎలా ఉన్నదో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.